విజయనగరం జిల్లా వీటి అగ్రహారం పరిధిలో ఉన్నటువంటి ఈ మామిడి మార్కెట్‌కి సంబంధించిన భూములు ఇప్పటికే సుమారుగా 20 ఎకరాల వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులంతా కూడా దీన్ని సమీకరించినటువంటి పరిస్థితే ఉన్నది. సుమారుగా చూసుకుంటే 23 సంవత్సరాలైతే గడుస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధి పదంగా నోచలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఎటువంటి న్యాయం చేయలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఈ కంపెనీలు కానీ ఏదైనా ప్రభుత్వం కానీ తీసుకున్న తర్వాత ఆ భూమి పైన ఉన్నటువంటి ఏదైతే అక్కడ కంపెనీలు కానీ పెడతామని ఏదైనా సరే పెడతామంటే దానికి సంబంధించింది ఖచ్చితంగా 8 సంవత్సరాల లోపైతే దాన్ని అయితే పూర్తి చేయాలి. అంతవరకు చేయని ఎడలైతే ఆ భూమిని అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎవరైతే రైతులకి వద్దని తీసుకున్నారో ఆ రైతులకైతే ఇవ్వాలంటూ కూడా ప్రత్యేక యాక్ట్ కూడా ఆనాడైతే చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు విజయనగరం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి వీటి అగ్రహారం పరిధిలో ఉన్నటువంటి అటువంటిది ఏది కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం నేనైతే వీటి అగ్రహారంలో ఉన్నటువంటి సుమారుగా 42 అంటే 42 మంది రైతుల వద్ద నుంచి తీసుకున్నటువంటి సుమారుగా 20 ఎకరాల వరకు కూడా ఇక్కడ భూమి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూపించవచ్చు ఇక్కడ కెమెరామెన్ ఆ భూమిని ఇదంతా కూడా మీకు అయితే చూపిస్తారు. అయితే మొత్తం చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా 20 ఎకరాల పైచిలుకైతే ఉంటుంది. 20 ఎకరాల పైచిలుకు సుమారుగా చూసుకుంటే 20 మంది 42 మంది రైతులైతే ఈ ప్రాంతంలో అయితే ఉన్నారు. అయితే ఈ 42 రైతులు కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకు పనికిరానటువంటి బంజరు భూమిగా ఉన్నదంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ మూడ్లో కొంతమందికి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు కూడా కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక జీవో కూడా జారీ చేసి దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ భూమికి సంబంధించినటువంటి ఇదంతా కూడా డాక్యుమెంట్లన్నీ వశపరిచారంటూ కూడా వస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే కలెక్టరేట్ కూడా వచ్చి పలుమార్లు ఫిర్యాదు కూడా ఇచ్చారు. దీనిపైన వామపక్షాలు కూడా తీవ్ర పోరాటం అయితే చేస్తూ ఉన్నాయి. దీనిపైన మనతో పాటు మన స్థానికులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలేంటి ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలేంటిది? సార్, గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోని మా భూముల నుంచి అతి చౌకగా అంటే రైతుల నుంచి ఎంఆర్ఓ త్రూ ఇది కొనడం జరిగింది. అయితే అది ఇన్నాళ్ళు మాకు జాబులు ఇస్తారని ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేయడం అయింది. ఏ సర్టిఫికేట్ దాని ద్వారా ఇన్నాళ్ళు మాకు ఉద్యోగాలు వస్తాయని ఉపాధి కల్పిస్తారనేసి మాకు నమ్మించి మోసం చేసి ఇప్పటి వరకు ఏ ఉపాధి లేదు, ఏమీ లేదు. అవును, ఇంకా ఇక్కడ మామిడి కడతారనేసి అనేక మేము డెవలప్ అవుతుంది అనుకునే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి డెవలప్ లేదు. ఒక అలాగే బంజరు భూములుగా దాన్ని ఉంచడమైంది. కావున మా దయవుంచి ప్రభుత్వం వారు మా ఉపాధి హామీ కానీ లేదంటే మా భూములు మాకు ఇచ్చి సరైన నిర్ణయం తీసుకొని మాకు ఆదరిస్తారని గౌరవిస్తున్నాం. విజయనగరం జిల్లా విజయనగరం టౌన్లో ఉన్నటువంటి వీటి అగ్రహారం బీసీ కాలనీ దగ్గర ఉన్న ప్రభుత్వం 2003, 2004లో చిన్న సన్నకారు రైతుల దగ్గర 50 సెంట్లు 40 సెంట్లు చొప్పున 20 ఎకరాలు 42 మంది దగ్గర తీసుకొని మ్యాంగో యార్డు కడతాం, మ్యాంగో ఇండస్ట్రీ కడతామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, బొత్స సత్యబాబు గారు చెప్పారు. ఈరోజు అక్కడ శిలాఫలకం ఉంది, మ్యాంగో యార్డు ఉంది. కానీ అందులో 20 ఎకరాల్లో 6 ఎకరాల 75 సెంట్లు 5,40,000కి ఈరోజున్న ప్రభుత్వం అమ్మకానికి లీజుకి పెట్టింది. ఒక విశాఖపట్నం ప్రైవేట్ కంపెనీకి లీజుకి ఇచ్చింది. దీనివలన మొత్తం యార్డులో ఉన్న భూమి అంతా ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మా దగ్గర భూమి తీసుకున్నప్పుడు కేవలం 2,500 తీసుకున్నారు ఒక సెంటు. ఈరోజు ఒక సెంటు ₹1,00,000. అంటే రైతులకి ఇవ్వాల్సిన భూమిని, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సిద్ధమైతే దాన్ని సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. మ్యాంగో రైతులకు ఇచ్చిన భూములు తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే 2013 చట్టం ప్రకారంగా 8 ఏళ్ళు దాటితే పరిశ్రమ కట్టకపోతే ప్రభుత్వమైన ప్రైవేట్ అయినా ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని చట్టం ఉంది. అంతేకాదు సుప్రీంకోర్టు జీవో ఉంది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. దాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ పోరాడుతుంది. ప్రజలంతా బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది. మేము పండిన పంటలు మాకు పండినవి రైతుల్ని మమ్మల్ని తీసుకెళ్ళి ముసలోళ్ళు ముసలామ్మలకి వాళ్ళకి చదువులు సాములు లేవు. వాళ్ళ చదువు సాములు లేనప్పుడు మా భూములు మేము కట్ట తీసి మా జీవనోపాధి మాకు అయ్యే సంవత్సరం మొత్తం మన వండుకొని తినే మా పదార్థం అనేది మాకు అన్ని తొలగొట్టేసి మా భూములు మేము తీసుకుంటాను మమ్మల్ని ముసలోళ్ళు ముసలమ్మల్ని బెదిరించి మా ఆస్తులన్నీ చదువు సాగు నేను ముసలోళ్ళు. ఇప్పుడు మాకు అన్ని తెలిసి మీకు మా అడిగితే ఇచ్చాము. అప్పుడు ఇలాగ జరిగింది. మాకు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని ఏంచి రేపు మాపు కలెక్టర్ ఆఫీస్ తిరిగితే 2 సంవత్సరాలకు వచ్చి కలెక్టర్ మారిపోతే ఏ కలెక్టర్ని అడగాలి మేము? ఏ కలెక్టర్ని అడిగితే మమ్మల్ని మీరు రేపురా ఎల్లుండ్రా అని ముసలోళ్ళు ముసలమ్మల్ని రోజు తోలిసేవారు. ఈ 42 మంది నేను
అలాగే పోరాడారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మేము ఇప్పుడు వచ్చాం. మాకని మేము వచ్చాం. మా భూములు మాకు ఇచ్చియండి, లేకపోతే మాకు ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే మాకు ఏదో మా జీవనోపాధి మాకు కావాలి. మా ఇప్పుడు కూలి చేసుకొని బతుకుతున్నాం మేము. మాకైతే జాబులు లేవు, ఏట్లు లేవు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, లేకపోతే మా భూమి మాకు ఇచ్చియండి, మేము దున్నుకొని మేము పండించుకుంటాం అంతే. ఇవ్వకపోయిన ఏళ్ళలోని మట్టుగా మేము ఊరుకోము. అండి వీటి దగ్గర విలేజ్ అది 2003లో మా భూముల్ని ఉద్యోగాలు ఇస్తామమ్మా, మీకు అది జీవనోపాధి కల్పిస్తామమ్మా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేసి మేము డబ్బులు తీసుకోకపోతే బ్యాంకులో డబ్బులు జమ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకొని మేము 6 నెలల తర్వాత డబ్బులు తీసుకోకపోతే వదిలేయండి, మీకు మీ ఇష్టం అనేసి మీకు ఉద్యోగాలు ఇస్తామమ్మా, మీ పిల్లలకు జీవనోపాధి కల్పిస్తామమ్మా, మీకు ఏ భయం లేదమ్మా అని చెప్పారు. ఈరోజు ఆ ప్రభుత్వం కానీ ఆ మనుషులు కానీ ఆ చట్టం కానీ ఎవరు కనబడలేదు. ప్రసాద్ అమ్మారావు గారు ఉండేవారు, మీకు ఎందుకమ్మా మేము ఉన్నామన్నారు. ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. ఈరోజు మాకు ఏ దారి లేదు, తినడానికి తిండి లేదు, కష్టపడి బతకడానికి దారి లేదు. జూట్ మిల్లు ఉండేది, అది కూడా లాగేసుకున్నారు. ఏ ఉపాధి లేకన్నా రోడ్డును పడి బ్రతుకుతున్నాం మేము. కూలి కూడా దొరకట్లేదు. ఎలా బ్రతకాలో మాకు జీవనోపాధి కల్పించితే మేము ఆలోచిస్తున్నాం. ఏ దారి లేనప్పుడు మేము అక్కడ ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు ఇంకో దారి లేదు. మరి అదే ప్రభుత్వం కోరుకుంటున్నాం, మా భూములు మాకు ఇప్పించమని. మేము మాకు ఇచ్చిన డబ్బు కూడా ఏదో బాధపడి కట్టేస్తాం. మా భూమి మాకు ఇప్పించిస్తే దయచేసి మేము బ్రతుకుతాం చక్కగా. 2002లో చిన్నకారు సన్నకారు రైతుల నుంచి 20 ఎకరాలు చొప్పున 2,000 లక్షల చొప్పున తీసుకున్నారు. ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవి ఇస్తామనేసి ఆ భూములు ఏం చేయలేదు. 2011లో ఒకసారి మనకు తెలియకుండా వేరే వారి రైతులు వచ్చి భూమి దున్నడం వల్ల జరిగింది. అప్పుడున్న అమ్మవారావు గారు మళ్ళీ వచ్చి బాబు మీకు ఎవరికి ఇవ్వము, మీకు మళ్ళీ ఇస్తాము అని చెప్పి వెళ్ళారు. తర్వాత ఇన్ని సంవత్సరాలు అయింది, దాని పరిష్కారం అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో ప్రకారం 2013లో కొత్త జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం ఇస్తే 8 సంవత్సరాల లోపు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే జాబులను ఇవ్వాలి, లేకపోతే తిరిగి వాళ్ళ భూమిని ఇవ్వాలనేసి కొత్త చట్టం వచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న యాక్ట్ ప్రకారం మళ్ళీ మా భూములు మాకు ఇప్పించవలసిందిగా, లేకపోతే జాబులను ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అంటే దీనికి సంబంధించి ఎటువంటి విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది? ఆనాడు రైతులకు రావాల్సిన నష్టపరిహారం కానీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చారా లేదా? ఆ రోజు 2003, 2004లో ల్యాండ్ యాక్విజిషన్కి వచ్చారండి. మాకేదో భూములు ఇస్తామని చెప్పాము. కానీ ఏంటంటే ఒక ఆశ, అంటే ఉద్యోగం ఇస్తారన్న ఒక ఆశతో, అంటే గవర్నమెంట్ ఉద్యోగమే, మార్కెట్ యార్డ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఆ ఉద్యోగం ఇస్తారన్న ఆశతో మా పెద్దలందరూ ఒప్పుకున్నారు. అప్పుడైతే మాకు అవగాహన లేదు. పెద్దలందరూ ఒప్పుకుంటే భూములు ఇచ్చాం. ఇంతవరకు మార్కెట్ యార్డ్లో 2 గుడాలు తప్ప మిగతాదంతా ఖాళీ ప్లేసు, 4 మొక్కలు ఉన్నాయి. ఆ మాత్రం మొక్కలు రైతులు వేసుకోగలం, గవర్నమెంటే వేయక్కర్లేదు. ఇంతవరకు 2003 నుంచి ఇంతవరకు 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాలు కూడా మాకు ఉపాధి లేదు, వ్యవసాయం కూడా చాలా నష్టపోయాము. కాబట్టి మాకు తగిన న్యాయం చేసి ఇప్పుడు గవర్నమెంట్ 2013లో ఇచ్చిన జీవో ప్రకారంగా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా మా భూములు మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. ఓకే, రైట్. అయితే చూసాం కదా, ఇక్కడ రైతులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. నిన్న కూడా కలెక్టరేట్ భారీ ఎత్తున కూడా ఈ గ్రామస్తులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకుని దీనిపైన వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా చూస్తాం. ఈరోజు ఆర్టీవీ ఈ ప్రాంతానికి అయితే గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తూ ఉంటే పూర్తిగా అంతా కూడా ఒక బంజరు భూమిలా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి రైతులంతా కూడా మా భూమి దున్నుకుంటా ఉంటూ కూడా భూమిపైకి వచ్చేసరికి చుట్టూ కూడా ప్రహరీ కూడా నిర్మించారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చొరవ చూపి రైతులకి ఏదైతే 2013 యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం రైతులకి వాళ్ళ భూముల వాళ్ళకైనా మరి రిటర్న్ ఇవ్వండి. లేని ఏళ్ళ ఏదైతే నష్టపరిహారం లేదంటే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా చెల్లించండి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. చూసాం కదా, వాళ్ళు కూడా ఒకటే సిపిఎం సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ మహిళలు కావచ్చు, వాళ్ళంతా కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ ఈ భూమిని అయితే బలవంతంగా తీసుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఆ పరిస్థితి ఏది లేదు. సుమారుగా నేటికి 23 సంవత్సరాలు అయితే గడుస్తూ ఉన్నది. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ కూడా ముందుకు లేకుండా ఇదే విధంగా కాలయాపన చేస్తున్నారు తప్ప కానీ ప్రైవేట్ వ్యక్తులకి, ఈరోజు ప్రైవేట్ సంస్థలకి తొత్తులుగా పనిచేస్తున్నారు అధికారులు, ఈ ప్రభుత్వాలు అంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, లేదా ఈ మార్కెట్ యార్డ్నే కొనసాగిస్తుందా, ప్రభుత్వం మళ్ళీ ఈ జీవోని రద్దు చేసి యథావిధిగా స్థానికంగా ఉన్నటువంటి రైతులకి ఈ భూములు ఇచ్చేస్తుందా, వేచి చూడవలసినటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా నుంచి.